శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 43వ శ్లోకం. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభూమయ్యేవ వాసం కురు స్వామిన్నాదికిరాతమామకమనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః తాన్ హత్వా మృగయా వినోదరుచితాలాభంచ సంప్రాప్స్యసి. ఇది ఒక అద్భుతమైనటువంటి భావన అండి. మనకు భక్తి అనేటువంటిది ఎవరికైనా ఉండాలి, కానీ వాడి మనస్సు ఎలాంటిదైనా పర్వాలేదు. అంటే మనస్సులో దుష్టాలోచనలున్నా, సదాలోచనలున్నా, శుభ్రంగా ఉన్నా, అపరిశుభ్రంగా ఉన్నా, ఎలాగైనప్పటికి కూడా నీకు ఆ శివ చింతన వచ్చినట్లయితే ఆ శివుడిని నీ మనసులోనే పెట్టుకో, లేకపోతే ఆ శివుడి చరణాల దగ్గర నీ మనసులోనే పెట్టే. ఇదే మొత్తం అంతా సాగుతుంది కదండి. అంటే భక్తి అంత కష్టమైంది కాదు, ఎంత సులువైందో దీనిలో కూడా మనకు చెప్తున్నారు అన్నమాట మనకి. ఇప్పుడు లోగడ దీనికన్నా ముందు శ్లోకంలో ఏం చెప్పారు? నా మనస్సును ఒక కోటలాగా, ఓ దుర్గంలాగేమో నేను తయారు చేసి అన్ని హంగులు ఏర్పాటు చేశానయ్యా మహానుభావ. నువ్వు చక్రవర్తివి, జగన్నాథుడివి, లోకపాలకుడు కనుక నువ్వు వచ్చి నా మనస్సు అనేటువంటి దుర్గమ్మతో సహా కలిసి ఉండవయ్యా అని అక్కడ చెప్పారు. ఇక్కడ దానికి పూర్తిగా వ్యతిరేకం అండి. ఎందుకంటే శివుడు ఏమిటి? ఆది భిక్షువే కాదండి, ఆది కిరాతకుడు కూడా అనమాట. ఆది కిరాతకుడు అంటే ఏంటన్నమాట, ఇప్పుడు కూడా కొండల్లోనూ కోనల్లోనూ తిరుగుతూ మృగయా వినోదం అంటారు. అంటే ఏంటి? వేటాడడంలో సంతోషం పొందేవాడు అనమాట, ఆనందం పొందేవాడు అనమాట. అందుకని ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఓ అరణ్యానికో ఎక్కడికో వెళ్ళాలి. ఆ అరణ్యం ఇకారణ్యం అయి ఉండాలి. ఏమి మరి అరణ్యంకి వెళ్ళాలంటే ఆయన ముసలిద్దరికి కష్టపడి వెళ్ళాలి. ఎందుకని ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నీకు ఎక్కడో అరణ్యం ఎందుకు అయ్యా మహానుభావ, నా మనస్సు పెద్ద అరణ్యం, ఆ అరణ్యం ఎలాంటిదో తెలుసా అంటూ చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. హే ఆది కిరాత, ఓ ఆది కిరాతమూర్తి, అంటే కొండల్లో కోనల్లో తిరిగేటువంటి వాడు కదండి ఆయన, ఒక అవతారంలో తెలుసు కదా. భో గిరీశ, ఇక్కడ చూసారా, ఓ కైలాసవాస, అంటే గిరి అంటే మన కొండలో తిరిగేవాడు కదా అని చెప్పేసి, భో గిరీశ, ఓ కైలాసవాస, స్వామిన్ మహాప్రభో త్వం ఇతస్తః మాగచ్చః, నువ్వు అటు ఇటు ఎందుకయ్యా తిరుగుతావు, అటు ఇటు పోక, మాగచ్చః, అలా పోక ఎక్కడికి కొన్నా, నువ్వు మయ్యేవ వాసం కురు, నా యందే నివాసం చేసుకో, నువ్వు నా యందే నువ్వు ఉండు. మామక మనః కాంతార సీమాంతరే, నా హృదయము అరణ్య ప్రాంతం అయ్యా, పెద్ద మహారణ్యం నా హృదయమే. కాంతార సీమాంత, కాంతారం అంటే అరణ్యం అనమాట. నా హృదయమే ఓ మహారణ్యం అయ్యా మహానుభావ. మదజుష, అందులో ఎవ్వళ్ళు కొట్టలేనటువంటి, జయింపలేనటువంటి గర్భంతో కూడినటువంటి కొన్ని జంతువులు ఉన్నాయట, క్రూర మృగాలు ఉన్నాయట. అవేంటంటేట మాత్సర్య మోహాదయ, మాత్సర్యము, మోహము మొదలైనటువంటివన్నీ కూడా అటువంటి మృగాహ, అడవి మృగములు బహుశః వర్తంతే, ఎన్నో ఉన్నాయి, అనేక రకాలుగా తిరుగుతున్నాయ్యా ఈ క్రూర మృగాలు. దానిలను తాన్ హత్వా, వాటిని చంపి, మృగయా వినోద రుచితాలాభంచ, అంటే మృగయా వినోదం అంటే వేట ఆడడంలో ఆనందించేవాడు, వేటతో కాలం గడపడం అందరి కోరిక, దాని ఫలితాన్ని సంప్రాప్స్యసి, పొందగలవయ్యాను మహానుభావం అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఆయన మృగాల్ని వేటాడాలి అన్నట్లయితే ఎక్కడో అరణ్యాలకు వెళ్ళాలి కదా, దూరం అరణ్యాలు. అందుకని ఇక్కడ భక్తుడు ఏమంటున్నా అంటే, ఎక్కడో అరణ్యాలకు ఎందుకు కష్టపడి వెళ్తావు మహానుభావ, నువ్వు వచ్చి నా మనస్సు అనేటువంటి అరణ్యంలో ఉండవయ్యా. ఎందుకంటే అరణ్యంలో ఈ చెట్లు చేమలు దట్టంగా ఎలా అయితే ఉంటాయో, నా మనస్సు కూడా ఆవేశాలు అంటే విపరీతమైన ఆవేశాలు, ఉద్రేకాలు, ఆలోచనలు అనేటి మహావృక్షాలతోటి, చెట్లు చేమలతోటి దట్టంగా పేరుకుపోయిందయ్యా నా మనసంతా కూడా. ఈ వికల్పాలు అనేటువంటి ఆలోచనలు అనేటువంటి మహావృక్షాలతో ఉందయ్యా. అరణ్యంలో వృక్షాలతో పాటుగా ఏముంటాయి? మరి చాలా క్రూర మృగాలు ఉంటాయి కదా. మరి తన మనస్సు అనేటువంటి అరణ్యంలో ఉండ ఆ క్రూర మృగాలు ఏమిట?
కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలైనటువంటి అరిషడ్ వర్గాలు అన్నీ కూడా విపరీతంగా విడిగా తిరుగుతున్నాయి. వాటిని ఎవరు కూడా జయించలేరు. అవి అందరి మీద తిరగబడుతున్నాయి. ఇవి ప్రపంచాన్ని కూడా జయించేస్తున్నాయి ఇవన్నీ కూడా. అందుకని అటువంటి క్రూర మృగాలు నా మనసులో తిరగడుతున్నాయి. అందుకని అది కీకారణ్యం అంటే ఏంటంటే సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనంత దట్టంగా ఉందన్నమాట. అది అంటే ఏంటి, నా మనస్సు కూడా వివేక విజ్ఞాన ప్రకాశం అనేటువంటిది లేకుండా అజ్ఞానం అనేటువంటి పెంచీకడతోటి నిండి ఉందయ్యా. చూసారా ఎటువంటి పోలిక, నిజంగా సాదృశ్యం. నిజంగాను కీకారణ్యాలు ఉంటాయి. పగల వేళ మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళినప్పుడు కూడా మంచి ప్రచండమైనట్టు సూర్యుని సమయంలో కూడా అరణ్యాల్లో చీకటి ఉంటుంది. అలాగే నా అరణ్యాన్ని, నా మనస్సు అనేటువంటి అరణ్యంలో కూడా అస్సలు కాంతి లేదయ్యా. జ్ఞానం ఉంటే జ్ఞానకాంతి అనేటువంటిది ఉంటుంది. నాదంతా అజ్ఞానమే, అజ్ఞాన అంధకారం ఉంది. ఎలాంటిది అది? పెంచీకటి అనమాట. అది మహాంధకారం, ఇంత అంతా అంధకారం కాదండి అది. అటువంటి చీకటి అనేటువంటిది కూడా ఉంది. అంటే ఏంటి, అరణ్యంలో ఉండవలసినటువంటి పెద్ద పెద్ద చెట్లు చేమలు ఉన్నాయి. అరణ్యంలో ఉండవలసిన క్రూర మృగాలన్నీ నా మనసులో ఉన్నాయి. అలాగే అరణ్యంలో కీకారణ్యంలో ఉండే దట్టమైనటువంటి చీకట్లు కూడా నా అరణ్యాలు ఉన్నాయి. ఇంకా అరణ్యానికి ఇంకేం కావాలయ్యా నీకు చెప్పు? అరణ్యానికి ఉండవలసిన అన్ని లక్షణాలు కూడా నా మనస్సు అనేటువంటి అరణ్యంలో ఉన్నాయి. అందుకని ఎక్కడో కష్టపడి ఈ అరణ్యం బాగుంటుంది, అక్కడ ఏ మృగాలు ఉంటాయి, అవన్నీ కూడా అనవసరంగా నువ్వు ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళి అయ్యో ఇక్కడ ఈ మృగాలు లేవే, ఇక్కడ ఈ చెట్లు లేవే, ఇది లేవే, అది లేదు అనుకుంటూ బాధపడి ఎన్ని చోట్ల తిరుగుతావయ్యా. ఎందుకయ్యా మహానుభావ, నా మనస్సు అనేటువంటి అరణ్యంలోకి ప్రవేశించయ్యా. నువ్వు ప్రవేశించి నీకు కావలసిన మృగాలు కొట్టుకో, నీకు కావాల్సిన చెట్లు సంహరించేసి నువ్వు వచ్చావు అన్నట్టు ఏమిటి, జ్ఞానకాంతి అనేటిది ఎలాగా ఉంటుంది కదా. నువ్వు శివుడు కదా, నువ్వు శుభంకరుడు కదా. అందుకని నా మనస్సు నేను అరణ్యాన్ని సిద్ధంగా నేను చేసుకున్నాను. అన్నీ ఉన్నాయి, నీకేం కావాలంటే అన్నీ కూడా నేను ఏర్పాటు చేయగలను ఈ అరణ్యంలో అన్నమాట. అందుకని నీ మృగయా వినోదం అంటే వేటాడడంలో ఉండేటువంటి ఆ వినోదాన్ని, ఆ సంతోషాన్ని శుభ్రంగా నువ్వు పొందవయ్యాది. అంటే ఏంటి, ఇక్కడ భక్తి కోరుకుంటుంది ఆ శివుడు నా మనసులో ఉండిపోవాలి. అంటే నా మనసు మహారణ్యమైనా పర్వాలేదు, దుర్గమైనా పర్వాలేదు, ఎలాంటిదైనా పర్వాలేదు, కానీ నాకు కావాల్సిన ఏంటి, శివుడు ఉండిపోవాలి అనేటువంటి ఒక నిశ్చయ భావం దీనిలో కనబడుతుంది అనమాట. అటువంటి ముఖ్యంగా దీనికి కావాల్సిన భక్తి, శివుడి మీద భక్తి అంటూ ఉంటే అయ్యో నాకు శివుడు ఏమన్నా ఆదరిస్తాడా, నేనేమో ఇన్ని పాపాలు చేశాను, నా దగ్గర శివుడు వస్తాడా, నన్ను శివుడు అనుగ్రహిస్తాడా, నన్ను నా మీద కృప చూపిస్తాడా అనేటువంటి భయం ఏమీ నీకు అవసరం లేదు. నీ మనస్సు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ఆ మనసులో పెట్టాయి, లేదే మనసు తీసుకెళ్ళి శివుడి దగ్గర పెట్టాయి. ఇక్కడే ఉంటున్నాడు, నువ్వు వచ్చిన మనసులో ఉండంటున్నాడు. మనస్సు శ్లోకంలో కూడా దుర్గం చాలా చక్కగా మనసును తయారు చేశాను నువ్వు రా అన్నాడు. ఈ శ్లోకంలో ఏంటి, నాది మహారణ్యం, అంత దారుణమైనటువంటి క్రూరముగాలు ఇవి అవన్నీ ఉన్నాయి. అందుకని నువ్వు వచ్చి ఉండవయ్యా మహానుభావ. ఉంటే నా మనసులో వినోదించవచ్చు నువ్వు. అంటే నా మనసు నుంచి శివుడు ఎప్పుడు జారిపోకుండా ఉండాలి. అక్కడ ఏమిటి అదే మాట, ఎప్పుడు నేను శివ స్మరణతో ఉండాలి, నా మనసులో నువ్వు ఉండాలి అని చెప్పేసి ఆ మనస్సుని శివుడు ఎలా వినియోగపరచుకోవాలనుకుంటున్నాడో అందుకు తగిన విధంగా అన్ని వసతులు, అన్ని లక్షణాలు కూడా నాలో ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఆ శివుడిని తన మనసులోకి రమ్మంటున్నాడండి శంకర భగవత్పాదులు. ఏమండి నిజంగా భక్తి అంటే ఏదో కష్టమైంది అనుకుంటూ ఉంటారు. ఏం కష్టం అండి, ఇటువంటివన్నీ చూస్తుంటే, శివానంద ఈ శ్లోకాలన్నీ చూస్తుంటే భక్తి ఎవరికి సాధ్యం కాదు చెప్పండి. ఎటువంటి వాడికైనా సరే, జ్ఞానికైనా అజ్ఞానికైనా సరే భక్తి అనేటువంటి ఉంటే, ఆ శివుడిని తీసుకొచ్చి ఆ శివుడు నాలో ఉండాలని అనుకుంటే, అయితే ఆ శివుడి దగ్గర నేనే ఉండాలి అనుకుంటే ఎవరికి సాధ్యం కాదండి భక్తి. భక్తిలో ఉండేటువంటి ఇంత సులువైనటువంటి మార్గం ఎవ్వరు కూడా చెప్పలేదు కదండి. అంత సులువైన మార్గాలు మనకి ఇచ్చారు శంకర భగవత్పాదులు. వారికి మరొక్కసారి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసుకుంటూ మనం తర్వాత శ్లోకంలో కూడా ఏం చెప్పారు అనేటువంటిది చూద్దాం. ఓం నమః శివాయ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.